పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నందిగామ మరియు కంచికచర్ల మార్కెట్ యార్డులో సీసీఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు రైతులకు సహాయపడకుండా మరింత సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. పత్తి రైతుల ఇబ్బందులను వివరించేందుకు మార్కెట్ యార్డ్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల గురించి మాట్లాడటానికి కూడా అడ్డంకులు పెడితే ప్రభుత్వం ఎలా న్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఇక్కడ కూడా అంతే, ఒక రోజు కానీ కపాస్ యాప్లో మీరు బుక్ చేస్తే 24 గంటలు ఇక్కడ అమ్ముకోవాలి. ఉదాహరణకి మీరు బుధవారమో గురువారమో బుక్ చేస్తే ఇక్కడికి శుక్రవారం శనివారం రావాలా, వస్తే ఇక్కడ కొనేవాళ్ళు లేడు, అప్పుడు తిప్పి వెనక్కి రైతు తీసుకెళ్లాల్సి వస్తుంది. దీనికి తోడు నాణ్యత లేదని చెప్తున్నారు. మళ్ళా ఈ రైతు మళ్ళా ఇంకోసారి బుక్ చేసి వచ్చే టైంకి మళ్ళీ ఇక్కడ కొనుగోలు లేదు. చివరికి రైతు ఏం చేస్తాడు, దళారులకి అతి తక్కువ రేటుకి అమ్ముతున్నాడు. మద్దతు రేట్ ఏమో 8,000 రూపాయలు ఉంది, వీళ్ళేమో 4,000కి 5,000కి తెగ నమ్ముకుంటున్నారు. ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఇన్నిసార్లు మేము మార్కెటింగ్ యార్డ్కి ఏం తిరుగుతాం అని. దీనికి తోడు 3వసారో 4వసారో మీరు కపాస్ యాప్లోకి వెళ్తే అది ఓపెన్ అవ్వట్లే. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు రైతులందరూ ఏం చెప్తున్నారంటే కపాస్ యాప్ ఓపెన్ చేస్తే నందిగామ అసలు చూపించట్లేదని చెప్తున్నారు. మరి ఇక్కడ ఇంత కాటను ఇంతమంది బయర్లు కొంటున్నారు, నాణ్యత తక్కువని, పచ్చికాయల నుంచి తీసిన కాటన్ అని ఇన్ని చేస్తున్నారు. మరి దీన్ని ఎవరికి అమ్ముతున్నారు? సీసీఐకి అమ్ముతున్నారు కదా, వేరే వాళ్ళకి అమ్మట్లేదు కదా. దళారు ఎందుకు అమ్ముతాడు? లాభం కోసం అమ్ముతాడు, అంతే కదా. మరి అలాంటప్పుడు ఆ కాటన్ని ఇక్కడ ఎందుకు కొనరు? రెగ్యులర్ బేసిస్ గా దయచేసి కొనండి, రైతును ఆదుకోండి. ఇప్పటికే పత్తి రైతు దెబ్బతిన్నాడు, అతి తక్కువ ఈల్డ్ వచ్చింది. ఇంతకుముందు 10 నుంచి 14 క్వింటాలు వచ్చినటువంటి కాటను ఈవేళ 3 నుంచి 4 క్వింటాలే వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం ఇచ్చారు, 48,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఆదుకోకపోగా, రైతును ఆదుకోకపోగా వీళ్ళు చేస్తుందేంటి? తెగ నమ్మిస్తున్నారు, ఎంతకైతే అంతకే. దళారులకి డబ్బులు రావడానికి, వీళ్ళకి డబ్బులు రావడానికి చేస్తున్నారు. మేము ఇక్కడికి ఇవాళ ఎందుకు వచ్చాం? రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, యాప్లో సమస్యలు ఉన్నాయి, బుక్ చేసిన తర్వాత ఇక్కడ కొనట్లేదు, ఇన్ని జరుగుతున్నప్పుడు మరి దళారులు ఎలా అమ్మగలుగుతున్నారు? ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా కొనాలి కదా అని రిక్వెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు మార్కెటింగ్ యార్డ్కి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో లాక్ చేశారు. ఇదేంటండి అని అంటే మీరు మాకు చెప్పలేదన్నారు. మాది నిరసన కాదు, ధర్నా కాదు, రిక్వెస్ట్. మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకోవడానికి వచ్చామని క్లియర్గా చెప్పాం. అయినప్పటికీ మమ్మల్ని రానివ్వలేదు. రానివ్వకపోగా రాజకీయ నాయకులు వస్తున్నారు, మీరు 10 మంది రండి, 5గురు రండి అని. అసలు ఇది ఎంత ఘోరం ఇది అంటే, ప్రజాస్వామ్యంలో మేము వచ్చే